మీకు ఆల్రెడీగా థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది. మేము ఇయర్ ఎండ్ ట్రిప్‌కెళ్ళాము. ఇది డిసెంబర్‌లో ఎళ్ళాం. కానీ ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. సారీ ఫర్ లేట్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అయింది. ఫైనల్‌గా రెడీ అయిపోయి నేను ఇంకా షో చేస్తున్నాను అద్దం ముందు. మనకు అలవాటే కదా! ఏదో ట్రై చేసినా గానీ ఏం రావట్లేదు. నాకు అన్నీ సెట్ కావని నార్మల్‌గానే వీడియో తీసుకున్నాను. ఇంకా మేము రెడీ అయిపోతున్నాం. ఎక్కడికెళ్తున్నాం, ఏమేం చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. ఇక్కడైతే మా చెర్వి లేచింది. దాన్ని బతిమలాడుతూ అందరం రెడీ అయ్యాం. ఇది ఒకటే రెడీ అవ్వలేదు. నిద్ర మొహంతో ఉంది. దాన్ని బతిమలాడుతున్నాం. ఇక్కడైతే మా బుల్‌రోజ్ చూడండి ఎంత క్యూట్‌గా రెడీ అయ్యారో. ఇది చూడండి దీని స్టైల్‌కి మనం ఏమి చెప్పొద్దు. అదే స్టైల్‌గా రెడీ అవుతది. అది మా చెర్వి అంటే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఖుషి స్టైల్స్. ఈరోజు ట్రిప్ ఎలా ఉంటుందో చూపిస్తాము. మా అక్క వాళ్ళ బావతో వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాము, మేము వెళ్తామని చూపిస్తాము. ఇక్కడ చూస్తే బెంగళూరు వెదర్ చూడండి 7కి ఇట్లా ఉంది. ఈరోజు మీకు మా బాబుని ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్, వెల్కమ్ టు ఖుషి స్టైల్స్. వెల్కమ్ టు ఖుషి స్టైల్స్. ఈయనే మా బావ, అలియాస్ మై బ్రో. ఈయనేమంచి మా చెర్వి, మా కుటి, మా లిటిల్ కుటి. అక్క హాయ్ చెప్పవా? మా అక్కకి సిగ్గండి, మా అక్కకి సిగ్గండి, అందుకే హాయ్ చెప్పట్లేదు. ఫైనల్గా లగేజ్ పెట్టుకుని బేస్మెంట్కి వెళ్ళిపోతున్నాం మా కార్ దగ్గరికి. మా అక్కని చూడండి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పనా? మైసూర్ ట్రిప్కి వెళ్తున్నాం. వెళ్ళేది ఒక రోజే, కానీ మా లగేజ్ మొత్తం చాలా ఉంటుంది. వెనకాల మోసుకొస్తున్నారు చూసారా, అంత లగేజ్ ఉంటుంది. వెళ్ళేది ఒక రోజే. ఏంటి ఇంత చీకటిగా ఉంది అనుకోకండి, అది బేస్మెంట్. కార్లో కూర్చున్నాము. ఇంకా మేము ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. మైసూర్ చాలా దూరం ఉంటుంది కదా. నేను అనుకుంటున్నా ఇంకా ఏంటి మా దరిద్రం రాలేదేంటి, అంత సాఫీగా అయిపోతుంది ఏంటి అనుకున్నానో లేదో, ఈ లోపలనేమొంచి ఆ టోల్ గేట్ దగ్గర మా బావది అది పని చేయలేదు. ఇంకా అక్కడ అమౌంట్ పే చేసి వచ్చాము. ఇంకా చూడండి మా చెర్రి ఆల్రెడీ స్లీప్ వేసింది. అబ్బా బెంగళూరులో ఎక్కలేసంతా ఈ మైసూర్ రోడ్ మీద ఉన్నారనిపించింది. మేము మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ అయితే మేము మైసూర్ వెళ్ళబోతుకి 3 అయిపోయింది. అంతా ట్రాఫిక్ ఉంది. మీకు చూపిస్తాను చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అలా ట్రాఫిక్లో ఏదో నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనిపించింది, అంత ట్రాఫిక్ ఉంది. అంటే మాది కూడా తప్పే, హాలిడేస్లో వెళ్ళాము. సో అందరూ ఇక్కడే ఉన్నారు చూడండి ఎంత ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ని చూస్తే ఎప్పుడు వెళ్తాం రా బాబు అనిపించింది. మా బావకి మా అక్కకి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళు గొడవ పెట్టేసుకున్నారు. ఇంక లేదు ఇంటికి వెళ్ళిపోదాం అది ఇది అని. ఫైనల్గా మైసూర్కి ఎంటర్ అయిపోయాము. చూడండి మేము మైసూర్కి దగ్గరలో ఉన్నాం హైవేలో. అండ్ ఇక్కడ ఏముంచి మేము ప్లాన్ ఏం చేయాలి అసలు, మేము ఒక ప్లాన్తో వచ్చాము. టైమింగ్ డిలే అవ్వడం వల్ల మేము ప్లాన్ని ఫుల్గా మర్చిపోయాము. ఇక్కడ చూడండి మా చెర్వికి మా బుల్రాజ్కి ఫుడ్ ఫీడింగ్ అవుతుంది. మనమైతే ఆకలికుంటాం కానీ వాళ్ళు ఉండలేరు కదా. సో వాళ్ళకి మొత్తం మా అక్క ఎప్పుడు స్పెషల్గా ప్యాక్ చేసి తీసుకొస్తుంది. మేము ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాము ఆ టైంకి రీచ్ అయితే, కానీ ఆ టైంకి మేము మైసూర్ రీచ్ అవ్వలేదు. కాబట్టి ఆ ప్లాన్ ఇంకా డిఫరెంట్గా మేము ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మా చెర్వి తింటుంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళు చూస్తే నాకు చిన్నప్పుడు డేస్ గుర్తొస్తాయి. ఇక్కడ టోల్ గేట్ వచ్చింది చూడండి ఇంత ట్రాఫిక్. ఇంకా ఫైనల్గా ఇలా కాదు, ఇంకా ఫుడ్ తినేసి వెళ్దాము, తర్వాత డిస్కస్ చేద్దాం, తర్వాత ప్లాన్ చేద్దామని అప్పటికే 1 అయిపోయింది. సో ఇక్కడ రుచిత్ రెస్టారెంట్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మా బుల్రాజ్ పేరు కూడా రుచిత్. సో బాగా మ్యాచ్ అయిందని అప్పుడు మేము నవ్వుకున్నాము. తర్వాత ఇదిగోని రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడైతే మా అక్క చెప్తుంది ఏంటని. మా బావ టోల్ గేట్ ఎందుకు పని చేయట్లేదు, ఆ స్కానర్ ఏదో ఉంటుంది కదా క్యూఆర్ కోడ్ ఎందుకు పని చేయట్లేదు ఏంటి అని అలా చూస్తూనే ఉన్నాడు. పాపం ఫుడ్ కూడా సరిగా తినకుండా ఫోన్ పట్టుకుని ఉన్నారు. అక్కడైతే ఫస్ట్ మాల్పూరి, అది మనం బొబ్బట్లు అంటాం కదా, అది ఇచ్చారు. అది చాలా టేస్ట్గా ఉంది. ఎక్కడికి వెళ్ళి నేను మా చెర్వి కాంబినేషన్ అనమాట. దానికి తినిపిస్తుంది తింటా, లేదంటే దానికి అది నా పక్కనే ఉంటుంది. అంత బెస్ట్ ఫ్రెండ్స్. అదే అంటారు కదా ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని. చెర్విని అంత బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీనికి ఫుడ్ తినిపించడానికి నిజంగా నాకు ఈ ఫిల్టర్ చాలా యూజ్ అయ్యి, ఈ ఫిల్టర్ పెడితే చూడండి ఫుడ్ ఎలా తింటుందో. లేదంటే నాకు వద్దు అన్నది. సో ఇంక నువ్వు తినకపోతే నేను తింటా, లేదా నువ్వు తిను అన్నట్టుగానే మేము డిస్కషన్ చేస్తూనే అయిపోయింది. ఇక్కడ చూడండి థాలీ ఆర్డర్ చేసిన అక్క, సౌత్ ఇండియా థాలీ ఎలా ఉందో. అందరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. నాకు ఫుడ్ అనేది ఇది ఒక వీక్నెస్. ఈ ఫుడ్ చూడగానే నాకు ఎలాంటి సాంగ్స్ గుర్తొస్తాయి తెలుసా? వివాహ భోజనంబు ఇంతైన వంతికం, ఆ సాంగ్ ఉంటుంది. నాకు సాంగ్ పాడడం రాలేదు. అలాంటి సాంగ్స్ అన్నీ నాకు గుర్తొస్తాయి. చూడండి ఇక్కడ ఒక కర్రీ ఇచ్చారు. అదేంటి కర్ణాటకలో ఎక్కడ చూసినా మొత్తం తియ్యగా ఉంటుంది. స్వీట్గా కాదు, మొత్తం తియ్యగా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలియదు. ఫైనల్గా వాడు ఇచ్చింది అడ్జస్ట్ అయితే తినేసాను. అదే కాదు మేము ముందులో ఏం తిన్నామో కూడా మీకు చూపిస్తాను. అక్కడ కూడా సాంబార్లో పంచదార వేస్తాడో తెలియదు, బెల్లం వేస్తాడో తెలియదు, చాలా తియ్యగా ఉంటాయి. కానీ మనం స్పైసీ లెవెల్ ఒక రేంజ్లో ఉంటాం కదా, అలా తింటాము. ఇప్పుడు నాకేం చేస్తున్నా, ప్రపంచం ఏమైనా కానీ ఏటైనా పోనీ, పక్కన తగలబడిపోయినా పని, కానీ ఫుడ్ ఈజ్ మెయిన్. ఫుడ్ అనేది ఒక ఎమోషన్. నాలో ఎంతమంది ఉన్నారు చెప్పండి?
యాక్చువల్‌గా మీరు అనొచ్చు, "అక్క నువ్వు నాన్ వెజ్ బాగా తింటావు కదా! వెజ్ ఎందుకు తింటున్నావు ఇంత ప్యూర్ వెజ్" అని. అలా ఏం లేదు. ట్రావెలింగ్ చేస్తున్నాం కదా! కొంచెం మన గట్ హెల్త్ కూడా మంచిగుండాలి కదని వెజ్జే ప్రిఫర్ చేస్తాను మాక్సిమం ట్రావెలింగ్ చేసినప్పుడు. ఇక్కడ నేను తింటూ మా చెల్లికి తినిపిస్తూ అట్లా అయిపోయింది. ఫుడ్ మేము ఎక్స్‌పెక్ట్ చేసిందంటే అంత రేటింగ్ ఉండదేమో అనుకున్నాం. కానీ పర్లేదు బానే ఉంది. తినొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఓకే. మాకు ఆ టైంలోనే ఏది దొరికితే అదే ప్రసాదం అన్నట్టు తిన్నాం మేము. చూడండి మా చెర్రీ అది పెడితేనే తింటా, అది పెడితేనే తింటా అని చెప్తుంది. ఇంకా ఆ వీడియో నిజంగా నాకు ఈ ఫిల్టర్ చాలా యూజ్ అయింది చెప్పాలండి. ఎందుకంటే దానికి తినిపించడానికి ఇదొక వంక. అండ్ ఫైనల్‌గా అయితే అది తినేసింది. సో, నేను కూడా తినడం మొదలుపెట్టాను. కానీ ఫుడ్డు అప్పటిదాకా ఫ్రస్ట్రేషన్, అప్పటిదాకా ఉన్న కోపం మొత్తం పోయిందండి ఫుడ్ తింటే. మేము ఆ రోజు యూజ్ చేసిన ఫిల్టర్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఇంకా చాలా యూజ్ చేసాం. కానీ అవన్నీ పెట్టలేదు మంచిగా ఉంటదని. కానీ ఆ రోజైతే తిన్న తర్వాత ప్రశాంతంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే అనిపిస్తది అప్పుడప్పుడు ఫస్ట్ ఫుడ్ పొట్లకెళ్ళాలి. తర్వాతే మైండ్ యాక్టివేట్ అవుతదని. నాకు అంతే. మీరు కూడా ఇలాగే ఉన్నారా? నేను ఇంతే అండి. ఫుడ్ చూస్తే అదేంటో ఒక వీడియోలో కేకు అంటే వెళ్ళిపోయినట్టు నేను డైటింగ్ అనుకుంటా. కానీ ఫుడ్ చూడగానే ఆటోమేటిక్‌గా టెంప్ట్ అయిపోతాను. ఆ టైప్ నేను. మీరే టైప్ చెప్పండి? ఫుడ్ ఎలా ఉన్నా సరే ప్లేట్ నీట్‌గా తినడం, అన్నీ ఫినిష్ చేయడం నా అలవాటు. అలవాటని కాదు, ఫుడ్‌ని కాబట్టి అలాగే ఉంటాను. ఇక్కడ మా చెర్రీ మీకు హాయ్ చెప్తదంట. హాయ్ చెప్పండి. అండ్ ఫైనల్‌గా లంచ్ చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మా బావ, అక్క థింక్ చేస్తారు. నేనైతే మా చెర్రీ నేను చిల్ అవుతున్నాము. ఫైనల్‌గా అయిపోయింది. ఇగో బయటకెళ్తున్నాము. ఇంక ఫైనల్‌గా ఇంకెక్కడికి వెళ్దాం ఏంటని బావ, అక్క డిసైడ్ చేశారు. ఎందుకంటే అలాంటి హెడేక్స్ వాళ్ళే పడతారు. మనకి బ్యాక్ కూర్చొని చెర్రీతోని, బుడ్డల్స్‌తోని ఎంజాయ్ చేసామా అనే టైప్ మనము. నాలో ఎవరైనా ఉన్నారా? ప్లానింగ్ ఏం చేయకుండా మనం మాత్రం ఎంజాయ్ చేద్దామని. నేను ఆ టైప్ ఏదో ట్రై చేస్తున్నా పైకి పెట్టి వీడియో చూద్దామని. నా హైట్‌కి అది పైకి వెళ్ళట్లేదు. సో, మీరు కూడా నాలా షార్టా? నేను షార్టే చెప్తాను. ఒక హైటే. కానీ ఆ వీడియో ఎందుకో రాలేదు. మేబీ లాంగ్ వీడియో కాబట్టి అనుకుంటా. మాడిపోతుంది. చాలా ఎండగా ఉంది. నేను అందులో బ్లాక్ ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ బుడ్డోడు ఎడసరే ఉంటాడు. మంచి బుడ్డోడు చెడ్డ బుడ్డోడు మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఈ బుడ్డది నువ్వు రాలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని హాయ్ చెప్పమంటే కావాలని అది దాని అందమ చూసుకుంటుంది. వెయిటింగ్ చేస్తున్నాం. మా బుజ్జోడు పడుకున్నాడు. మా చూడండి ఫ్రెండ్స్, రోడ్డు మీద నా చెరువు ఏదో చెప్తుందండి ఫ్రెండ్స్. ఏమని చెప్పు చెరువు? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖుషి స్టైల్స్ అండ్ లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఫైనల్‌గా అంతా థింక్ చేసి ఆ రోజు నైట్‌కి కూడా అక్కడే ఉండాలని ప్లాన్ చేసుకున్నాము. తర్వాత అక్కడ మా బావ హోటల్‌లో రూమ్ తీసుకున్నాము. హోటల్ చూడండి ఇదేనే ఎంత బాగుంది కదా! కానీ ప్రైస్ కూడా అంతే ఉంది. సో, ఫైనల్‌గా మేము అందరూ లిఫ్ట్‌లో వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి రూమ్ ఎంత బాగుందో. 4 మెంబర్స్‌కంట. ఎంత పడిందో నాకు తెలీదు, మర్చిపోయాను. మీకు కావాల్సి కామెంట్ చేయండి. నేను మా అక్కని కనుక్కొని చెప్తాను. ఇక్కడ హోమ్ టూర్ అన్నట్టుగా రూమ్ టూర్ వీడియో తీద్దాం అనే లోపల మా బావ వచ్చారు. మా బావ నా ముందుంటే ఎందుకో తెలీదు ఆటోమేటిక్‌గా నాకు నవ్వు వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదన్నా బెస్ట్ పిక్స్ రావాలని మా బావని ముందే పెట్టుకొని ఇక్కడ పిక్స్ తీసుకొచ్చని. ఇక్కడ రూమ్ టూర్ చేద్దామని లోపలికి వెళ్తున్నానో లేదు, ఈ లోపల మా బావ లిఫ్ట్‌లో వచ్చేసాడు. అంతే. ఇంకా ఈ రూమ్ టూర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే సేమ్ మా ఊరు ఉన్నట్టు ఉంది. చాలా పచ్చని పొలాలు, పొల్యూషన్ లేని గాలి. అబ్బాయి ఎంత స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉందో తెలుసా. అది చూస్తూ ఉంటే అబ్బాయి ఇక్కడే ఉండాలనిపించింది. మీకు మైసూర్లో ఉంది ఈ ప్లేస్. ఇది ఎక్కడో ఏంటో ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అంటే బిగ్ వీడియో కదా, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మా చెరువు ఏదో చెప్తుంది. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. లైక్ కొట్టండి. కామెంట్ కొట్టండి. కామెంట్ రాయండి. కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.